తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరగ్గా తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తిరుమల ఆలయాన్ని సందర్శించిన సమయంలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి త్వరలోనే కారు దిగి సైకిల్ ఎక్కుతారనే వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. టీటీడీపీ పగ్గాలు చేపట్టడం ఖాయం అని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలను కవర్ చేస్తున్న మల్లారెడ్డి వ్యూహం ఏంటి? వెంకన్న సన్నిధిలో మల్లారెడ్డి వ్యాఖ్యల వెనక మర్మమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏం మాట్లాడినా అదో సంచలనమే. ఏదో ఇష్యూలో నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే మల్లారెడ్డి పొలిటికల్ కెరీర్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తన మాట తీరు అదిరిపోయే డైలాగులతో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆయన కారు దిగి వేరే పార్టీలో చేరుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మల్లారెడ్డి తిరుమల టూర్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తన పుట్టినరోజున మల్లారెడ్డి తిరుమలకు వచ్చారు. తిరుమల వెంకన్న దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని సీఎం చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీకి లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో భూములు విక్రయించి తెలంగాణలో కొనుగోలు చేస్తే చంద్రబాబు వచ్చాక అంతా రివర్స్ అయిందన్నారు. తెలంగాణలో భూముల రేట్లు పడిపోయాయన్నారు. అయితే మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు పేరు చెబితేనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిట్టపటలాడిపోతారని, అలాంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబును ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మల్లారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి టీడీపీ పగ్గాలు చేపట్టడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితిని ఆయన పోల్చారు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినప్పటికీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోందన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, తెలంగాణ ప్రజలే ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది రెండు రాష్ట్రాల ఆర్థిక దిశల మధ్య మార్పు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగానే కనిపించినా అందులో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వాన్ని అభినందించడం ద్వారా కేంద్రం చంద్రబాబు అనుసంధానాన్ని పరోక్షంగా గుర్తించారు. మరోవైపు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై విమర్శలు చేయడం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయని సంకేతమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు ఏపీ అభివృద్ధిని పొగడ్తలతో ముంచెత్తడం, మరోవైపు తెలంగాణ పరిస్థితులను వివరిస్తూ చురకలంటించారు. రెండు రాష్ట్రాల రాజకీయ ఆర్థిక పరిస్థితులను పోల్చి చూపించే ప్రయత్నం చేశారు. తిరుమలేసుని సన్నిధిలో చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత కోణంలో కాకుండా రాజకీయంగానూ చర్చకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే మల్లారెడ్డి తీరుతో ఆయన పార్టీ మార్పుపై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆయన అన్ని పార్టీల నేతలను కలుస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. గత ఏడాది మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సమయంలో తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిశానని చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలవడం సంచలనమైంది.
ఇక ఇటీవల బోనాల సందర్భంలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అయ్యారు. దీంతో మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇతర పార్టీ నేతలను కలవడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహమా అనే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మల్లారెడ్డి తిరుపతి టూర్ ఉత్కంఠగా మారింది. అసలే రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ రోజురోజుకు వీక్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి పార్టీ మారుతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.